పశ్చిమ బెంగాల్లో మహిళా సాధికారత దిశగా అక్కడ కొత్తగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే సరికొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. కొండ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల వరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ బస్సుల్లోనూ మహిళలు ఇకపై రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇచ్చిన భరోసా శపథం ఎన్నికల వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ కీలక ప్రాజెక్టును లాంచ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్నా మహిళా సాధికారిత కలను నిజం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ చారిత్రాత్మక పథకం ప్రారంభంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు. బెంగాల్లోని పేద మహిళలకు, తల్లులకు రవాణా భారం నుంచి విముక్తి కలిగిస్తూ ఉచిత రవాణా ప్రయోజనాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బెంగాల్లోని మాతృశక్తి భయానికి కాకుండా తమపై ఉంచిన నమ్మకానికి ఓటేశారని, అందుకే ఎన్నికల ముందు తాము ఇచ్చిన భరోసా శపథం మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై పశ్చిమ బెంగాల్ మహిళలు సోషల్ మీడియా వేదికగా మీడియా ముఖంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళలకు ఇది పెద్ద ఆర్థిక ఊరటనిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయం వల్ల తమకు చాలా భద్రత చేకూరుతుందని మహిళలు చెబుతున్నారు. విద్యార్థినులకు రోజు 50 రూపాయలు మిగలడం అనేది చాలా పెద్ద విషయమని అంటున్నారు. আগে এই পরিষেবাটা ছিল না, এখন আজ থেকে তো চালু হয়েছে, সেই জন্যই এসেছি। খুবই উপকৃত হয়েছে যে ভাড়াটা 50 টাকা করে লাগতো সেটা আর লাগবে না। বর্ধমান যেতে গেলে আরামবাগ থেকে 50 টাকা ভাড়া লাগতো, তো সেটা স্টুডেন্ট হোক বা সাধারণ মানুষ সেটা 50 টাকাটা অনেকটাই পড়ে যায়, বা সেটা যদি তারা মানে বাঁচিয়ে রাখতে পারে 50-100 টাকা, সেটা তারা অন্য কাজে লাগাতে পারবে। সারাদিনে খাবার খাওয়া হোক, মানে কেউ যারা কাজে শুতে যাচ্ছে অন্য কাজে তো তারা টাকাটা রাখতে পারে। সবকিছুই করা হয়েছে বিনামূল্যে, খানাকুল থেকেও যদি করা হয় তাহলে খুবই ভালো হয়। পরিষেবা যদি আরো বাড়ানো হয় তাহলে তো ভালোই হয়। সরকারি বাসে তো সবার জন্য, সমস্ত মহিলাদের জন্যই ফ্রি, তো আমাদের জন্য তো খুবই এটা উপকার হবে, কারণ আমরা স্টুডেন্ট, আমাদের প্রতিদিনের যাতায়াত বলতে গেলে আরামবাগ থেকে বর্ধমান 50 টাকা যাওয়া আবার আসা 50 টাকা, অনেক টাকা করেই খরচা, তো সেখানে আমাদের অনেকটাই সুবিধা হবে। রিম্পা চক্রবর্তী। కాగా పశ్చిమ బెంగాల్లో మే 21వ తేదీన రవాణా శాఖ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పశ్చిమ బెంగాల్లోని మహిళలందరికీ అన్ని కేటగిరీల ప్రభుత్వ బస్సుల్లోనూ ఉచిత రవాణా అందించనున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులైన మహిళలు తమ పరిధిలోని బీడీఓ, ఎస్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఆధారంగా మహిళ ఫోటో, పేరుతో కూడిన డిజిటల్ స్మార్ట్ కార్డును ప్రభుత్వం జారీ చేస్తోంది. ఈ స్మార్ట్ కార్డు చూపిస్తేనే బస్సుల్లో ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది.